హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ క్రియో డే 3 క్లాస్. మనం లాస్ట్ 2 క్లాస్‌లో స్కెచ్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేసాం. ఇక్కడ కూడా ఒక స్కెచ్ డయాగ్రామ్‌ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం డ్రా చేయబోయే డయాగ్రామ్ ఇది. ఒకసారి ఈ డయాగ్రామ్‌ని రీడ్ చేద్దాం. ఈ డయాగ్రామ్ టోటల్ యొక్క హైట్ 158 ఇచ్చాడు. అలాగే ఈ టాప్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 29. అలాగే ఇక్కడ నుంచి ఈ సర్కిల్‌కి డిస్టెన్స్ 38 ఇచ్చాడు. ఈ సర్కిల్ డిస్టెన్స్ నుంచి ఈ సర్కిల్‌కి 40 ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 17 ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఈ సైడ్ రేడియస్ 12 ఇచ్చాడు. ఈ డిస్టెన్స్ 45, ఈ డిస్టెన్స్ 45 ఇచ్చాడు. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 15, ఇది 12, ఈ డిస్టెన్స్ అనేది 9 ఇచ్చాడు. ఇక్కడ 4 ఇచ్చాడు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో ముందు చూద్దాం. మనం ఫస్ట్ డయాగ్రామ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒకటి 18 డిగ్రీస్ సర్కిల్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకుందాం. న్యూ స్కెచర్. ఓకే. ఒక సెంటర్ లైన్ తీసుకున్నాం. డ్రా చేశా. ఒక సర్కిల్ తీసుకున్నా. డ్రా చేశాను. ఎస్కేప్. దీని యొక్క రేడియస్ 18 కాబట్టి 36 తీసుకోండి. జూమ్ అవుట్. నెక్స్ట్ ఇది 12 ఇచ్చాడు. డిస్టెన్స్ అనేది 12 ఇగో ఇక్కడ ఇచ్చాడుగా. ఈ 12 ఇచ్చాడు. ఇక్కడ ఈక్వల్‌గానే ఉంది హాఫ్ సర్కిల్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 15 ఇచ్చాడు చూసారా? ఓవరాల్ 45. ఇది 18 మైనస్ చేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఒక లైన్ తీసుకుందాం. ఇక్కడ పెట్టుకొని అక్కడున్న షేప్‌లో డ్రా చేద్దాం. ఎస్కేప్. అప్పుడు డైమెన్షన్స్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఈ లైన్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చుకుందాం. ఎంత? 50. ఎంటర్. తర్వాత ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఈ సెంటర్ లైన్‌కి డైమెన్షన్స్ ఇక్కడ ఈక్వల్ లెన్స్ అనేది డిలీట్ చేసేయండి. అక్కడ 45 ఎంటర్ చేయండి. ఇగో 45 వచ్చింది. ఈ యొక్క డిస్టెన్స్ ఎంత మనకి? ఆ డిస్టెన్స్ 12 మనకి. 12 ఎంటర్. వచ్చిందిగా. సేమ్ ఇక్కడ కూడా ఒక లైన్ తీసుకోండి. స్ట్రైట్‌గా గీయండి. ఎస్కేప్. చూడండి. ఇక్కడ నుంచి ఇది 9 mm. ఈ డిస్టెన్స్ అనేది 12లో 9 తీస్తే 3. సేమ్ దానిలానే. ఇప్పుడు ఇది 15 ఇవ్వండి. ఇక్కడ ఇది 3. డైమెన్షన్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఓవరాల్ లెంత్ 45. డైమెన్షన్స్ ఈ పాయింట్ అలాగే ఈ సెంటర్ లైన్‌కి డైమెన్షన్స్ 45 ఎంటర్. వచ్చిందిగా. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఈ పైకి 12 mm, ఈ పైకి 12 mm అలాగే 36 రేడియస్‌తో ఒక సర్కిల్ తీసుకున్నారు. ఒక లైన్ తీసుకోండి. ఎస్కేప్. ఇక్కడ నుంచి ఒక లైన్ ఎస్కేప్. దీని డిస్టెన్స్ 12 - 9 డైమెన్షన్ తీసుకోండి. ఓవరాల్ డైమెన్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి 12. రాలేదు కదా. డైమెన్షన్స్‌కి వెళ్ళి ఈ లైన్ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకొని డైమెన్షన్స్ SD12, SD1 డిలీట్ చేసేయండి. చేసేసి అక్కడ డైమెన్షన్స్ అనేవి 8 ఇవ్వండి. ఇది ఓవరాల్ 8 + 4 12 ఎంటర్ చేయండి. మనకి ఒరిజినల్ డైమెన్షన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకొని ఈ సెంటర్‌లో ఒక సర్కిల్ తీసుకోండి. దాని రేడియస్ 36. 36 × 2 ఎంటర్. 72 వచ్చిందిగా. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఈ లైన్స్ అనేవి దీనికి డైరెక్ట్ వచ్చి జాయిన్ చేసేసారు. ఇప్పుడు ఈ లైన్స్ తీసుకెళ్ళి మనం ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఎస్కేప్. నెక్స్ట్ దీని నుంచి దీనికి
జాయిన్ చేసేద్దాం. ఎస్కేప్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాదంతా ట్రిమ్ చేసేద్దాం. ఇది ఇది ట్రిమ్ చేసేద్దాం. ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. ఎస్కేప్. అలాగే ఇది కూడా ఎక్సెస్ అనేది ట్రిమ్ చేసేద్దాం. ఎస్కేప్. కిందకెళ్దాం. నెక్స్ట్ డయాగ్రామ్ ఓపెన్ చేసి తర్వాత ఇప్పుడు ఈ సర్కిల్ నుంచి అలా పైకెళ్దాం. ఫస్ట్ ఈ సర్కిల్ తీసుకుందాం. 29, 38, 40 మొత్తం కలిపి 107. అంటే 158లో 107 తీసేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి అవుట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 51. సర్కిల్ తీసుకొని ఇక్కడ ఒక సర్కిల్ వేసుకోండి. డైమెన్షన్స్ ఆన్ చేసుకొని ఈ సెంటర్ నుంచి ఈ లైన్కి డైమెన్షన్స్ 51 ఎంటర్. దీని రేడియస్, ఈ సర్కిల్ రేడియస్ ఏమో ఇక్కడ ఉన్న సర్కిల్ రేడియస్ ఈక్వల్ 14. 14 ఎంటర్. సెలెక్ట్ సెంటర్ లైన్, ఫస్ట్ వన్, డ్రాగ్ ఇట్, అండ్ సెకండ్ వన్ జూమ్ అవుట్. ఎస్కేప్ కదా, డైమెన్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 38 ఎంటర్. అలాగే ఇక్కడ నుంచి ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడికి 40 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ సర్కిల్ డ్రా చేసుకున్నాం. ఆ సర్కిల్ అనేది 14 రేడియస్. ఎస్కేప్. ఎందుకంటే ఇక్కడ ఇది ఈక్వల్ అని చెప్పుకున్నాం కదా. ఒక సర్కిల్ తీసుకోండి, ఈ సెంటర్ పాయింట్ నుంచి డ్రా చేయండి. ఎస్కేప్ కొట్టండి. దాని రేడియస్ 14 కదా, 14 కాబట్టి 28 ఇవ్వండి. ఎంటర్. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ గీయండి. దాని యొక్క రేడియస్ 20 కాబట్టి 40 ఇవ్వండి. అలాగే ఇక్కడ ఇంకో సర్కిల్ డ్రా చేయండి. ఆ సర్కిల్ రేడియస్ 8 కాబట్టి 16 ఇవ్వండి. ఈ డిస్టెన్స్ 70. ఒక లైన్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డ్రా చేయండి. ఎస్కేప్. ఇంకో సర్కిల్ ఇంకో లైన్ డ్రా చేయండి. ఎస్కేప్. ఇప్పుడు ఈ యాక్సిస్ అంతా డిలీట్ సెగ్మెంట్ తీసుకొని డిలీట్ చేసేయండి. డిలీట్, డిలీట్, డిలీట్. ఇది ఉంచండి. ఇది, ఇది, ఇది కూడా, ఇదంతా డిలీట్ చేసేయండి. ఎస్కేప్ నొక్కండి. ఇప్పుడు ఒకసారి స్కెచ్లోకి వెళ్ళండి. స్కెచ్లోకి వెళ్తే ఇక్కడ ఫిల్లెట్ అనేది 5 రేడియస్తో ఉంది. ఫిల్లెట్ తీసుకోండి. ఈ ఆర్క్, ఇది, ఈ లైన్, ఇది సెలెక్ట్ చేయండి. అయిందిగా. మళ్ళీ ఇక్కడ ఇది సెలెక్ట్, ఈ లైన్, ఈ సర్కిల్ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఫిల్లెట్ అయింది. ఇక్కడ రేడియస్ ఎంత మనకి? ఎస్కేప్, రేడియస్ 5 ఎంటర్. దీన్ని డ్రాగ్ చేసుకోండి. 5 ఎంటర్. మనకు వచ్చింది. చూడండి, మనకి ఆ షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఒక 36తో సర్కిల్ తీసుకుందాం. 36. ఈ సెంటర్ నుంచి 36 రేడియస్ తీసుకోండి. ఎస్కేప్ కొట్టండి. డైమెన్షన్ వచ్చింది కదా. 36 × 2. ఎస్కేప్. ఇప్పుడు సెలెక్ట్ ఏ లైన్ and this one to send connect. Escape. Go to dimensions. Select this one and center line. Then get distance 18. Enter. ఎందుకంటే మనకి 36 ఇచ్చాడు కాబట్టి 18 ఎంటర్. ఇప్పుడు దీనికి ఎస్కేప్ కొట్టండి. టాంజెంట్ తీసుకొని దీనికి ఈ లైన్కి టాంజెంట్ ఇవ్వండి. టాంజెంట్ అయిపోయింది. ఎస్కేప్. ఈ లైన్ సెలెక్ట్ చేసుకోండి. మిర్రర్లోకి వెళ్ళి ఈ సెంటర్ ఇవ్వండి. ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎస్కేప్. ఇప్పుడు డిలీట్ సెగ్మెంట్ తీసుకొని ఈ లైన్స్ అన్ని డిలీట్ చేసేయండి. ఎక్సెస్ లైన్స్ అన్ని.
ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయిగా, ఈ లైన్స్ కూడా డిలీట్ చేసేయండి. డిలీట్ చేసింది తర్వాత ఎస్కేప్ కొట్టండి. ఇక్కడ చూడండి ఈ పైన 20 రేడియస్‌తో 20 లెంగ్త్‌తో ఒక లైన్ ఇచ్చాడు. 29 అలాగే 6 రేడియస్‌తో ఫిల్లెట్ ఏసాడు. ఒక లైన్ తీసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ గీయండి. ఎస్కేప్. ఎస్కేప్ కొట్టండి. దీని డిస్టెన్స్ 20. ఈ డిస్టెన్స్ 29. ఎంటర్. ఇప్పుడు ఒక లైన్ తీసుకొని ఈ 2 జాయిన్ చేసేయండి. ఎస్కేప్ అండ్ ఇది కూడా జాయిన్ చేయండి. ఎస్కేప్. డిలీట్ సెగ్మెంట్‌లోకెళ్ళి ఈ 2 లైన్స్ డిలీట్ చేసేయండి. ఫిల్లెట్ తీసుకొని ఇక్కడ ఫిల్లెట్ ఎయండి. ఆ ఫిల్లెట్ యొక్క రేడియస్ 6. ఎస్కేప్. డబుల్ క్లిక్ 6 ఎంటర్. డబుల్ క్లిక్ 6 ఎంటర్. ఎస్కేప్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చిన్న ఫాల్ట్ వచ్చింది. ఈ లైన్ తీసి డిలీట్ చేసేయండి. ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ చేయండి. ఎస్కేప్. ఎస్కేప్ కొట్టండి. ఆటోమేటిక్‌గా కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 10 డయా. డిస్టెన్స్ అనేది 34. సర్కిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక సర్కిల్ వేసుకున్నాను. ఎస్కేప్ కొట్టాను. దెన్ డయా 10 ఇచ్చా. ఎంటర్. అలాగే డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఎక్కడికి ఇచ్చాను. ఆ డిస్టెన్స్ అనేది 34 కదా, అంటే 17 అవుద్ది. ఎంటర్. ఎస్కేప్. ఇప్పుడు ఈ సర్కిల్ మీద సెలెక్ట్ చేసుకొని మిర్రర్ సెలెక్ట్ చేసుకొని ఈ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ 34. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. 2 పక్కన పెట్టా. ఈవెన్ మొత్తం అంతా ఓకే. క్లోజ్డ్ కూడా అయిపోయింది. ఇదిగండి ఈరోజు క్లాస్. అర్థమైంది కదా! నెక్స్ట్ క్లాస్‌లో మనం పార్ట్ మోడలింగ్ దీన్ని స్టార్ట్ చేస్తాను. టూల్స్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.